నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ప్రచారం ఎలా సాగుతుంది? బాగుందండి. ప్రజల దీవెనల మధ్య, ప్రజల ఆశీస్సుల మధ్య, ఆనందోత్సవాల మధ్య ప్రజలు ఆశీర్వదించడం జోష్ నింపుతుంది. మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పే మాటలకి సంతృప్తిగా ఈరోజు క్యాన్వాస్ నడుస్తుంది. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా నమ్మకాన్ని కలిగిస్తుంది. కావలి ప్రజలలో మీకు ఎలాంటి హామీలు తీసుకుని వెళ్తున్నారు? ఎలాంటి పథకాలు తీసుకుని వెళ్తున్నారు? కావలి ప్రజలు మేము నియోజకవర్గాన్ని మండలాల వారీగా ఉన్నప్పుడు ప్రతి మండలానికి ఉన్నటువంటి స్థానిక సంస్థలని మేనిఫెస్టోగా పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా కావలి పట్టణానికి కావాల్సినటువంటి విషయాల్లో ఒకటి మంచినీటి సదుపాయం ప్రజలందరికీ అందించాల్సిన అవసరం ఉంది. ధనవంతుల ఇళ్లలో నీళ్లు ఉన్నాయి, పేదవారి ఇళ్లలో నీళ్లు లేవు. అదేవిధంగా రహదారులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రెండు ప్రాంతాలకు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. దీని క్రాసింగ్ చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా కావలి పట్టణం ఈరోజు 1,40,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి పట్టణంలో బైపాస్ లేనందువల్ల కడప నుంచి విజయవాడకు కానీ లేదా నెల్లూరు వైపు పోయేటువంటి లారీలు కానీ అంతా కూడా ఇప్పుడు కూడా కావలి ట్రంక్ రోడ్లో కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని దీన్ని బైపాస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని, అదేవిధంగా రకరకాల అంశాలన్నిటి మీద కూడా మేము ఒక లోకల్ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసాం. ఇది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంకా కూడా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి అవడానికి కూడా గెలుపడం జరిగితే కృష్ణారెడ్డి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. సో మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అసలు మీ వృత్తి ఏంటి? మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంకామ్ పూర్తి చేశాను. ట్యూషన్లు చెప్పాను, కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. తర్వాత ఆర్ఎంసీ ప్లాంట్లో వచ్చాను. కాంట్రాక్ట్లు చేశాము, క్రషర్లు ఉన్నాయి. రకరకాల వ్యాపారాలు విస్తరించుకున్నాం. ఎదిగే కొంది ఒదగటం నా లక్ష్యం, మితంగా మాట్లాడటం నా లక్ష్యం, ఎదుటి వ్యక్తిని కామెంట్ చేయకుండా ఉండటం నా లక్ష్యం. కొన్ని గోల్స్తో ఎదగటం జరిగింది. ఆ గోల్స్ని కాపాడుకునే దాంట్లో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటూ ఉన్నా. అందువల్లే నేను 2005లో సొసైటీ అధ్యక్షుడిగా, 2006లో మండలాధ్యక్షుడిగా కూడా ఎలక్షన్స్లో గెలవటం కూడా జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక మంచి ప్రసాదాన్ని అందించారు. ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఆయనకి కూడా రేపు కావాలి టికెట్ గెలిపించి ఆయనకి గిఫ్ట్గా కూడా ఇవ్వబోతున్నా. ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. తప్పకుండా గెలిచి తీరుతాము. మీరు క్లీన్ చిట్టా, చార్జ్ చిట్టా? నేను క్లీన్ చిట్టు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 7 కేసుల్లో ఛార్జ్ షీటు, పసుపులేటి సుధాకర్ గారు 8 కేసుల్లో ఛార్జ్ షీటు. కాబట్టి ఇద్దరు ఛార్జ్ షీట్ గల వ్యక్తులు కావలికి సేవ చేస్తానన్నారు. క్లీన్ చిట్ ఉన్నటువంటి నేను సేవ చేస్తానంటున్నా. ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుందో చూడాలి. తప్పకుండా ప్రజలు ఇద్దరు ఛార్జ్ షీట్లో ఉన్న వ్యక్తుల్ని తిరస్కరించి క్లీన్ చిట్ అని నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకంతో నేనున్నా. ఒక లెక్చరర్ని రౌడీగా అని ఎందుకు ముద్రపడింది? అంటే నేను క్లీన్ చిట్ కాబట్టి వాళ్ళకి ఛార్జ్ షీట్లు ఉన్నాయి, క్రిమినాలిటీస్ ఉన్నాయి, క్రిమినల్ లక్షణాలు ఉన్నాయి, 420లు. వాళ్ళు నిరంతరం క్రిమినల్ యాక్టివిటీస్లో బతికే వాళ్ళకి ఎదుటి వ్యక్తిని ఏదో విధంగా వాళ్ళతో కలుపుకొని మా మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా అటువంటి వాడు అనిపించేదానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు. 35 సంవత్సరాలుగా కావల్లో నివసిస్తున్నా ఎక్కడ కూడా ఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏదీ లేదు. కాబట్టి వాళ్ళ వల్ల కాక ఇంకేమీ లేని నా మీద దుష్ప్రచారం తప్ప వాస్తవాలు ప్రూఫ్ చేయగలిగితే దానికి నిదర్శనం. ఈరోజు నిదర్శనం అదే. వాళ్ళ అఫిడవిట్లో పసుపులేటి సుధాకర్ మీద 8 కేసులు. ఒక కేసులో ఎలక్షన్లో డబ్బులు పంచుతుంటే 89 లక్షల రూపాయలు పట్టుకున్న కేసు ఒక కేసు. అంటే వీళ్ళు ప్రజానాయకులు. ఆయనేమో చీపులు ఎక్కారు. ప్రజలకి ప్రాణహాని జరిగేటువంటి స్పిరిట్ని ప్రజలకు సప్లై ఇస్తే ఆయన జీవానికి 6 మంది చనిపోతే 6 కేసులు. వీళ్ళిద్దరూ ప్రజల సేవ. ఈయన చూసేశారు ఆల్రెడీ. ఈయన రౌడిజం, దుర్మార్గాలు, దుష్ట సెక్టర్లు అన్నీ చూశారు. ఆయన వ్యక్తిత్వం చూస్తున్నారు. ఏ సంబంధం లేని నన్ను ఇద్దరు కలిసి దుష్ప్రచారం చేశారు. వాళ్ళిద్దరు శరీరాలు వేరు, ఇద్దరు ఆత్మలు ఒకటే. ఓడించడానికి, నన్ను ఓడించాలని దురుద్దేశంతో ఇండిపెండెంట్గా పసుపులేటి సుధాకర్ అని పెట్టింది కూడా వాళ్ళే, నడిపిస్తుండేది వాళ్ళే, ఫండ్స్ సప్లై చేసిన వాళ్ళే. కానీ వీళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా కావలిలో కావ్య కృష్ణారెడ్డిని, తెలుగుదేశాన్ని దూరం చేయలేరు. కావలి ప్రజలు తెలుగుదేశం వైపే ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నారు. బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా తోడుగా ఉన్నారు. అందరం కలిసి రేపటి ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని, పసుపులేటిని ఓడించి మంచి మెజార్టీతో ప్రజలందరూ కూడా నన్ను గెలిపించడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. తెలుగుదేశం పట్ల ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? 2014 నుంచి 2019 మధ్యలో
కావలి సీటు వైసీపీని గెలిపించినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్ పార్టీ వచ్చింది, ప్రతాపరుడు గెలిచాడు. కానీ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయలే. అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం, అభివృద్ధికి నిరోధకులు జగన్ పార్టీ అనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఏ ఊరికి పోయినా మీరు నడిచే రోడ్డు తెలుగుదేశం టైంలో వచ్చిందా, మా గవర్నమెంట్ వేయలా, అందుకే నీకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో తెలుగుదేశం పట్ల చాలా స్పందన ఉంది. మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ కుమార్ గారు కావలి పట్టణానికి ఎంతో అభివృద్ధి చేశామని కూడా చెప్తున్నారు. నిజం, కావలికి అభివృద్ధి చేశాడు. గంజాయిని కొత్తగా కావలికి పరిచయం చేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. డ్రగ్స్ని పరిచయం చేసే వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ గ్రావిల్ ఉందో కావలి నాయకులకి, కావలి ప్రజలకి ఎవరికి తెలియదు వ్యాపారం చేయాలని గ్రావిల్ అమ్ముకుంది ప్రతాప్ కుమార్ రెడ్డి. అదేవిధంగా దొంగలేవుట్లు వేసింది ప్రతాప్ కుమార్ రెడ్డి. కాలువలు ఆక్రమించే ప్రతాప్ కుమార్ రెడ్డి. నిజంగా ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా పనులు చేశాడు. కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఎక్కడ ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, అన్నీ తన గుప్తాధిపత్యంలో పెట్టుకోవడం కొరకు కావలిని కూడా, మున్సిపాలిటీని కూడా ఎలక్షన్ జరపనీయకుండా అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే అభివృద్ధి ఉన్నటువంటి వ్యక్తి దొరకడం చాలా అదృష్టం కావలికి. కాబట్టి ఆయన అభివృద్ధి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కావలికి కంటకెంపుగా తయారయ్యాడు. ఆయన ధనదాహం ముందు ప్రజల్ని భయభ్రాంతులు క్రియేట్ చేశాడు. ఆయన ఈరోజు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడటం అది దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఉంది. సోషల్ మీడియాలో కావ్య కృష్ణారెడ్డి సూలూరుపేటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని కూడా చెప్తున్నారు. ఏం గాడిదలు కాస్తున్నారా? 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ఆల్ ఇండియా మేధావి దొంగతనంలో. కాబట్టి దొంగతనం నేను చేసి ఉంటే ఏమి దొరతనంగా వాళ్ళు పట్టుకోకూడదు. నేను వేసిన లేఅవుట్లోనే ఈరోజు కిలివేటి సంజీవి గారు ఇల్లు కట్టుకొని ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆయన కూడా ఆక్రమించినట్టేనా? దానికి ఆ ఎమ్మెల్యేని సమాధానం చెప్పండి. ప్రభుత్వ భూమి ఉందో లేదో, ఏదో ఒకటి నిందలేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ప్రతాప్ కుమార్ రెడ్డి, నీ నిందలు నువ్వు నా దిష్టి తీసేదానికి పనికొస్తానే తప్ప నువ్వు ప్రజలు నమ్మించేదానికి పనికిరావు. కాబట్టి ఆయన అట్లాగే దిష్టి తీస్తూనే ఉండాలి, నాకు దిష్టి తగ్గుతూనే ఉండాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు వైసీపీలో చేరటం వల్ల మాకు ఎటువంటి ఎఫెక్ట్ లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అనాదిగా కాంగ్రెస్ వాది. ఆయన వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన వ్యక్తే. 2019 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశంలోకి వస్తే టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన సొంత గూటికి ఆయనకు పోయాడు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశానికి ఎటువంటి నష్టం కూడా జరుగుతుంది. అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 2014లో 5,000 మెజారిటీ, 2019లో అది 15,000 మెజారిటీ, అంటే ట్రిపుల్ అవుతుంది. ఈసారి వచ్చి 45,000తో మెజారిటీ గెలవబోతున్నాను కూడా చెప్తున్నారు. ఆయన చెప్పింది రివర్స్ అండి. మీరు వినటం తప్పేమో, లేదంటే ఆయన మాట్లాడటంలో తప్పే ఉంటుంది. కావ్య కృష్ణారెడ్డికి రాబోయే మెజారిటీ 45,000 అని చెప్పి ఉంటుంది. అది రిపీట్ అవుద్ది. చివరిగా కావలి ప్రజలు ఏం చెప్పుకుంటారు? కావలి ప్రజలు తెలుగుదేశాన్ని పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి ఏం చేశాడో ప్రజలే చర్చించుకుంటున్నారు. కృష్ణారెడ్డి కావలిలో ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న కావలికి ఎంత సేవ చేస్తున్నాడు, ప్రజలతో ఎలా ఉన్నాడు అనేది ప్రజలు కంపేర్ చేస్తున్నారు. ఎవరి వల్ల కావలి అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించారు. అందుకని ప్రతి ఒక్క ఇంటిలో నుంచి నాకు ఆశీర్వాదం దక్కుతుంది. కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదే దానికి తార్కాణం. ఈరోజు అతని దగ్గరికి ఒక వ్యక్తిని పార్టీలో చేర్చుకోవాలంటే 10 మంది పోయి బతిమలాడుకుని డబ్బులు ఇచ్చి చేర్చుకునే స్థితికి అతను వచ్చాడు. స్వచ్ఛందంగా ప్రజలను ఆశీర్వదించుకొచ్చి కండవలు వేసుకునే దానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు. ఈరోజు కూడా రోజుకి 500-600 మంది మా ఇంటికి వచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి కండవలు వేయించుకొని పోతున్నారు. నిన్నటి రోజు నాకు ఆశ్చర్యం, ఆయన ఎవరో తెలియదు. సార్ మీ పద్ధతి నచ్చింది, మీ మాట నచ్చింది, నాకు కండ వేయండి సార్, నేను వైసీపీ అని చెప్పి నిన్న కూడా ఒక వ్యక్తి వచ్చి నన్ను వచ్చి కండ వేసుకొని పోతున్నాడు. నిజంగా ప్రజల్లో అంత మార్పు వచ్చింది. ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధికమైన మెజార్టీతో ఓడించేదానికి ప్రజలు సిద్ధంగా. ఓకే, థ్యాంక్ యూ.